హలో గైస్, దిస్ ఈజ్ ప్రభోజయ్. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈ వీడియోలో ఒక జిమ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేయాలంటే కనుక అది అంత కష్టం అనేది ఈ వీడియో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్లీ నా జిమ్ వచ్చేసి ఒక ప్లేస్లో ఉంది. అది ఇక్కడ నుంచి ఇంకో చోటుకి షిఫ్ట్ చేస్తున్నాం. అలా షిఫ్ట్ చేయాలంటే కనుక దానికి సంబంధించిన కష్టం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఏది ఎప్పుడు ఫస్ట్ రిమూవ్ చేయాలి, ఏంటి, ఇక్కడ నుంచి మళ్ళీ ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అని ఉంటుంది. యాక్చువల్లీ నాది ఇంపోర్టెడ్ మిషన్ కాదు, ఇండియన్ మిషన్ అనేది ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. సో ఇండియన్ మిషన్ అనేది ఏంటంటే చిన్న చిన్న పార్ట్స్ పోతూ ఉంటే అవి మళ్ళీ మనం కొనుక్కొని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు చూడండి. వీడియో అనేది ఎందుకు షిఫ్ట్ చేస్తున్నాను అనే దానికి రీజన్ కూడా నేను వీడియో ఎండ్లో నేను మీకు వివరిస్తాను దాని గురించి. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మొత్తం షిఫ్టింగ్ అనేది ఎలా ప్లాన్ చేయాలి, దానికి సంబంధించిన కష్టం అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయడం తర్వాత సంగతి, మనం మళ్ళీ వెళ్ళి వేరే చోట పెడుతున్నాం కదా, అక్కడ పెట్టే చోట కూడా మనం చాలా వర్క్ చేయించుకోవాలి ఉంటుంది. సో ఆ వర్క్ అనేది ఏంటి అని మొత్తం ఎలా ఉంటుందని నేను మొత్తం ఈ వీడియో ఫుల్గా క్లియర్గా వివరిస్తాను. గైస్, ఈ వీడియోలో నేను మీకు జిమ్ షిఫ్టింగ్కి అది ఎంత హార్డ్ వర్క్ అనేది ఉంటుందో నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే బయట సైడ్ నుంచి వచ్చాము. ఫస్ట్ అయితే మాది లైటింగ్ బోర్డు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఈ చివరి నుంచి ఇదిగోండి ఆ చివరి ఫుల్ ఆ చివరి దాకా ఉంటుంది లైటింగ్ బోర్డు అనేది. ఫుల్ ఆ చివరి దాకా అంటే 20 feet ఇంటూ 6 feet హైట్ ఉన్నవి 6 బోర్డ్స్ అనమాట. మొత్తం 6 బోర్డ్స్ మొత్తం ఫిక్స్ చేయాలి. ఆ బోర్డుకి మేము ఫిక్స్ చేయడానికి మాకు అప్రాక్సిమేట్లీ 70,000 దాకా అయింది. అంటే ఎలక్ట్రీషియన్ మాట్లాడాలి, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్లస్ ఇది ఈ లైట్స్, ఈ బార్ నుంచి అక్కడ ఆ బార్ దాకా మొత్తం ఫుల్ లైట్స్ అనమాట. ఈ లైట్స్ కూడా తీయాలి. దీనికోసం ఇప్పుడు నిన్న మేము వెల్డింగ్ అతన్ని పిలిపించి మొత్తం కట్ చేపించి చేసామన్నమాట. ఇదైతే కనుక ఫస్ట్ లైటింగ్ బోర్డు. ఇప్పుడు ఇది బయట సైడ్ అయిపోయింది, లోపలికి వెళ్దాం. లైటింగ్ బోర్డ్స్ అయితే ఈ గైస్ మొత్తం 6 లైటింగ్ బోర్డ్స్. చూడండి ఎంత ఉంటుంది బోర్డు. 6 feet హైట్, నీకు 20 feet లెంత్ దాకా ఉంటుంది. మొత్తం 6 బోర్డ్స్ అనమాట. ఈ బోర్డ్స్ అని నేను వెల్డింగ్ అతన్ని పిలిపించి తీపిచ్చాను అనమాట. గైస్, ఇప్పుడు లోపలికి వచ్చేసేపాటికి అయితే ఇదంతా మాది కార్డియో సెక్షన్. ఈ కార్డియో సెక్షన్ వచ్చేసి మీకు ఇదంతా ఫ్యాట్ లాస్ సెక్షన్ సంబంధించిన వేరియేషన్స్, అబ్డామిన్ సంబంధించిన వేరియేషన్స్, వెయిట్ లాస్ అవ్వాల్సిన హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు సంబంధించిన వేరియేషన్స్ అని ఇక్కడ చేపిస్తాం. ఇటు వచ్చేసి కనుక ఇవన్నీ ట్రెడ్మిల్స్. ఇవి కొంచెం హెవీ ట్రెడ్మిల్స్ అనమాట. ఇంట్లో డిస్మాంటిల్ చేయాలంటేనే చాలా కష్టం. డిస్మాంటిల్ చేయడానికి కూడా అమౌంట్ బాగానే ఎక్కువ అవుతుంది. ప్లస్ ఈ ప్లే సెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి కనుక మేము ఇక్కడ మ్యాట్స్ అనేవి తీసేసాము. మ్యాట్స్ అనేది మెల్లిగా ఒకటొకటి మ్యాట్స్ని తీసాము. కొన్ని మ్యాట్స్ యూస్ అవుతాయి మనకి, కొన్ని మ్యాట్స్ యూస్ అవ్వవు. యూస్ అయిన మ్యాట్స్ మళ్ళీ మనం ఎక్కడైనా మళ్ళీ పెట్టుకోవచ్చు. అక్కడికి వేరే చోట షిఫ్ట్ అవుతున్నాం కదా, అక్కడ పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మ్యాట్స్ చూడండి అన్నీ తీసేసాం. ఇవైతే కొంచెం గట్టిగా ఉన్నాయి, రావట్లేదు. కొంచెం గట్టిలా అయితే పీకి వచ్చేస్తాయి, కానీ వర్క్ అవ్వవు మీకు. దాని తర్వాత మనం మళ్ళీ మాట్లాడాల్సింది ఏంటి అంటే కనుక కార్పెంటర్ని మాట్లాడుకోవాలి. కార్పెంటర్ని మాట్లాడుకొని అవి ఆ క్యాబిన్ సంబంధించింది, ప్లస్ ఈ మిర్రర్ సంబంధించింది, ఇవన్నీ తీసేయాలన్నమాట. ఇది నెక్స్ట్ సెకండరీ. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని అయితే దాని తర్వాత మెల్లిగా ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఈ పార్టీషన్స్ చేశారు. ఈ పార్టీషన్స్ తీసేయాలి. ఈ పార్టీషన్స్ కూడా మనం వేయించుకున్నది. ప్లస్ ఇంక లోపల మిషనరీ ఉంది, అది వెయిట్ ట్రైనింగ్ సంబంధించిన మిషనరీ. అవి కూడా మొత్తం డిస్మాంటిల్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ డిస్మాంటిల్ చేయడానికే తను అప్రాక్సిమేట్లీ 30,000 to 35,000 దాకా అడుగుతున్నాడు. మరి మాట్లాడుకుంటే ఏమో నెగోషియేట్ అవుతుంది ప్రైజ్. సో ఇక్కడ నుంచి ఈ ఎక్విప్మెంట్స్ అంతా తీసుకొని దీంట్ని ప్యాక్ చేసుకొని ఒక లారీ మాట్లాడుకొని ఆ లారీలో ఎక్కించుకొని ఆ లారీలో ఎక్కించాలంటే మనం ఎక్కించడం అవి కొంచెం చాలా మిషన్స్ ఉంటాయి కదా. అయితే 1-2 మిషన్స్ అయితే మనం తీయగలం, అన్ని మిషన్స్ మనం తీయడం. వాటికి సపరేట్గా ముఠా వాళ్ళు చేస్తారు. ముఠా వాళ్ళని మాట్లాడుకొని వాళ్ళ కింద లారీలో దింపితే ఆ లారీ అనేది మళ్ళీ అక్కడ ప్లేస్ నుంచి మళ్ళీ అక్కడ అదే ముఠా వాళ్ళతో మళ్ళీ పైకి పెట్టించాలి. వాళ్ళు దింపడానికి మళ్ళీ పైకి పెట్టించడానికి అప్రాక్సిమేట్లీ వాళ్ళు ఒక 10,000 దాకైనా అడుగుతారు మిషనరీ అంతా దింపి పెట్టడానికి. ఇంకేమైనా ఎక్కువైనా అడగచ్చు, తెలియదు ఇప్పుడు అంత అడుగుతున్నారు అనేది. పెట్టినప్పుడు అయితే కనుక అంత అవుతుంది. ఇప్పుడు 4 years 5 years అవుతుంది కదా అప్రాక్సిమేట్లీ. సో అది కూడా మనం ఇది ప్రాసెస్ అయితే కనుక ఇది స్టెప్ బై స్టెప్ నేను మీకు చూపిస్తాను. గైస్, ఎక్విప్మెంట్స్ డిస్మాంటిల్ అయితే స్టార్ట్ చేసేసాము. ఫస్ట్ వెయిట్ ట్రైనింగ్ సెక్షన్ వైపు సంబంధించిన ఒక 12 సింగిల్ స్టేషన్స్ దాకా ఉన్నాయి. సింగిల్ స్టేషన్ అంటే దాంతో ఒక వర్కౌటే చేయడానికి అవుతుంది, దాన్ని సింగిల్ స్టేషన్ అంటారు అనమాట. ఆ సింగిల్ స్టేషన్స్ డిస్మాంటిల్ చేయడం స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఇటు సైడ్ వచ్చేసి ట్రెడ్మిల్స్ అవన్నీ లాస్ట్లో చేస్తాము. ఇటు సైడ్ చూపిస్తానండి డిస్మాంటిలింగ్ ఎలా చేస్తానంటే. ఇదిగోండి, ఇది బెంచ్ ప్రెస్, దీన్ని డిస్మాంటిల్ చేస్తారు. ఇప్పుడు నా ప్లాన్ ఏంటి అంటే దీన్ని మళ్ళీ కొత్త ఎక్విప్మెంట్ లాగా రీసైకిల్ చేస్తున్నాం. ఇదిగోండి అంతా డిస్మాంటిల్ అయితే కనుక స్టార్ట్ అయింది. మొత్తం సీట్లు తీసేసాం. సీట్లు తీసేసి నట్స్ అయినా తీసేసి విడివిడిగా ఏ పార్ట్స్ ఆ పార్ట్ సపరేట్ చేసేసి ఓన్లీ ఈ గ్రే కలర్ ఉన్న ఎక్విప్మెంట్కి మాత్రమే
ఆ కలర్ అంటే రబ్బింగ్ కొట్టి ఈ కలర్ తీసేస్తారు. తీసేసిన తర్వాత మళ్ళీ కొత్త కలర్ వేస్తారు. కొత్త కలర్ కొత్త సీట్స్ అని వేస్తే ఇంకో కొత్త ఎక్విప్మెంట్ లాగానే ఉంటుంది అనమాట. దీన్ని రీసైకిల్ అనమాట. మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ అలాగే చేస్తారు. సో మొత్తం ఇక్కడున్న మొత్తం 12 సింగిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇంకా బయట సైడ్ కూడా ఉన్నాయి. చూడండి డిస్మాంటిల్ ఎలా చేస్తాం అనేది. చూడచ్చు. ఇప్పుడు చూపించు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఇవన్నీ డిస్మాంటిల్ చేసేసి దాని తర్వాత దీన్ని రబ్బింగ్ కొట్టి పాత పెయింట్ అంతా తీసేసి కొత్త పెయింట్ వేసి మళ్ళీ ఒక రోజు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ మిగతా వాటి మీద పడకూడదు ఆ పెయింట్ అనేది. ఓన్లీ జస్ట్ గ్రే కలర్ ఐటమ్స్ ఉన్న వాటి మీద పెయింట్ అనేది పడాలి. గ్రే కలర్ ఉన్న వాటి మీద వరకు పెయింట్ అనేది పడాలి. దాని తర్వాత నుంచి పెయింట్ వేసిన తర్వాత డబుల్ కోటింగ్ వేస్తారు. పెయింట్ వేసి మళ్ళీ కొంచెం లైట్గా రబ్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వేస్తారు. సో కొత్త ఎక్విప్మెంట్ లాగే కనిపిస్తుంది ఫ్రెండ్స్. గైస్ ఇప్పుడు అక్కడ ఎక్విప్మెంట్ చెప్పాను కదా, ఇదంతా కొత్త ప్లేస్ అనమాట. అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ షిఫ్ట్ చేస్తున్నాము. ఇదైతే మొత్తం ప్లేస్ చూడండి, కొత్త ఎక్విప్మెంట్. ఇక్కడైతే కొత్తగా వాల్ కూడా కట్టించారు. బిల్డింగ్ ఆన్ రోల్ ఏమైనా వాల్ కూడా కట్టించారు. ఇదంతా మళ్ళీ ప్లస్ ప్లాస్టింగ్ చేయాలి, ప్లస్ గార్డులు పెట్టాలి, ఇవన్నీ చేయాల్సింది ఉంది. వర్కింగ్ ఇక్కడ కూడా చాలా వర్క్ ఉంది. స్టార్టింగ్లో అయితే ఇక్కడ అంతా క్యాబిన్స్ ఉన్నాయి. ఇక్కడ వైర్స్ చూడండి, ప్రతి ఒక్క కేబుల్ వైర్స్ కానీ సీసీ కెమెరా వైర్స్ కానీ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ రిమూవ్ చేసి మొత్తం నీట్గా చేయాలన్నమాట. ప్లస్ ఇదంతా మొత్తం కలర్ మార్పించాలి. మొత్తం దీంట్లో కూడా చాలా వర్క్ ఉంది. అక్కడ వర్క్తో పక్కన పెడితే కనుక ఇక్కడ వర్క్ ఉంది. ఇక్కడ వరకు చేయించుకున్నాక ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ కూడా చాలా కష్టం. ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక లారీ మాట్లాడుకొని ముఠావాళ్ళు మాట్లాడుకొని ప్లస్ ఆ ఎక్విప్మెంట్ అన్నీ కింద పెట్టించాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి ఎక్కించాలి. మళ్ళీ సేమ్ అదే ముఠావాళ్ళతో మాట్లాడుకొని. సో ప్లేస్ అయితే కనుక ఇది దానికన్నా బెటర్ ప్లేసు, దానికన్నా మెయిన్ ఏరియా అనమాట. దానికన్నా చాలా మంచి ప్లేస్, బెటర్ ప్లేస్ అయితే కనుక ఇది ఇక్కడ ఈ మొత్తం ప్లేస్ అంతా ఇది. ఇక్కడ ఈ ప్లేస్ వచ్చి దగ్గర 2000 స్క్వేర్ ఫీట్. ఇది మొత్తం టోటల్ 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. మినిమం 2000 స్క్వేర్ ఫీట్ ఉంటే కొంచెం మంచిగా పెట్టుకోవచ్చు అనమాట జిమ్. ఇప్పుడు నేను ఏంటంటే క్యాబిన్ ఎక్కడ పెట్టాలి ఏంటి ఇవన్నీ మొత్తం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు ఇదంతా ప్లేస్ అనమాట. ఆ కిటికీ కూడా క్లోజ్ చేసేయాల్సి వస్తుంది. అక్కడ ఆ ప్లేస్లో మిర్రర్స్ వస్తాయి. ఇంకా మొత్తం పెయింటింగ్ వర్క్ కూడా ఉంది చాలా. సో మేము కూడా క్యాబిన్ రెడీ చేసుకోవాలి. ప్లస్ పెయింటింగ్ వర్క్ లోపల మళ్ళీ పోస్టర్కి సంబంధించిన అదంతా క్లోజ్ చేయించాలి. చాలా వర్క్ ఉంది. ప్లస్ ఎక్స్ట్రా బాత్రూమ్ కూడా పెట్టిస్తున్నారు ఆన్ రోల్. ఇదైతే ఇక్కడైతే కనుక ఇది మొత్తం చూపించు. ఇదిగోండి అంతా వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇసుక ఉంది, ఇక్కడ సిమెంట్ ఉంది, అంతా వర్క్ చేస్తున్నారు. అవుట్ సైడ్ బాత్రూమ్ కూడా ఒకటి కొత్తగా లేడీస్కి ఒకటి జెంట్స్కి ఒకటి అని చెప్పాను. బాత్రూమ్స్ కూడా విడివిడిగా అనమాట. ఇప్పుడు స్టార్టింగ్ ఇలా ఉంది. మీరు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత చూడండి లుక్ అనే అంబియన్స్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఏ కలర్ వేస్తాం ఏంటి మొత్తం మీకు క్లియర్గా ఒక లుక్ అనేది తెప్పిస్తాను. ఫైనల్గా నాకు ఒక ఐడియా ఉంది, ఆ లుక్ అని తెప్పిస్తాను. అది మీకు చెప్పా కదండి, ఎక్విప్మెంట్ కలర్ అనేది మార్పిస్తున్నాం అని చెప్పని. ఇది సిల్వర్ కలర్ ఆ గ్రే కలర్ ఉన్న ఐటమ్స్ అన్నిటికి మార్పిస్తున్నాం. చూడండి మొత్తం విడివిడిగా ఒక్కొక్క పార్ట్ తీసుకెళ్ళి స్ప్రే పెయింటింగ్ చేయించాల్సి ఉంటుంది. నార్మల్ పెయింట్ వేస్తే కనుక సరిగ్గా రాదు, స్ప్రే పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎక్విప్మెంట్ ఏంటంటే ఫస్ట్ అంతా సిల్వర్ కలర్ని మొత్తం రబ్ కొట్టి స్ప్రే పెయింట్ అనేది వేస్తున్నారు. అలా స్ప్రే పెయింట్ వీళ్ళకి వేయడానికి 3 days దాకా పట్టింది. మొత్తం దీనికే వచ్చేసి ఓన్లీ పెయింట్ వేయించడం వరకు 23,000 దాకా అయింది. అంటే కొంచెం కొత్తగా ఉంటాయి కదా న్యూ ప్లేస్లో పెడుతున్నప్పుడు అని చెప్పని స్ప్రే పెయింట్ అనమాట. కొంచెం కష్టం అది స్ప్రే పెయింటింగ్ అనేది. సో పనిగా ఇక్కడంతా పెట్టినవన్నీ పక్కన విడివిడిగా పెట్టాలి. మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెడితే కనుక మళ్ళీ పెయింట్ అనేది అతుక్కుపోతుందని చెప్పని మొత్తం విడివిడిగా పెట్టామన్నమాట. మొత్తం ముగ్గురు 3 days చేశారండి పని ఇది మొత్తం స్ప్రే పెయింట్ చేయడానికి. గైస్ ఎక్విప్మెంట్ అయితే మొత్తం డిస్మాంటిల్ చేసేసాము. మొత్తం డిస్మాంటిల్ చేయడానికి టెక్నీషియన్కి 2 days పట్టింది. ఇప్పుడు ఇదంతా కార్డియో సెక్షన్ సంబంధించి డిస్మాంటిల్ చేసాం. దాని పార్ట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది బాగా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళడం అనేది పెద్ద టాస్క్ అనమాట. దానికి ఇప్పుడు 2 floors కింద దింపాలంటే కనుక ఇది చాలా కొంచెం కష్టమైన పని. తాడులు పెట్టి ముఠాలు మాట్లాడి తాడులు పెట్టి వాళ్ళ దింపాలని చెప్పి ప్లానింగ్ ఉంది. ఇది ఎప్పుడే దగ్గర ఒక 150 kgs 200 kgs ఉంటుంది ఒక్కొక్కటి. ప్లస్ ఇదంతా డిస్మాంటిల్ చేసేసాం. ఇవి అంతా డంబుల్స్ ప్లేట్స్ ఇవి ఐరన్ సంబంధించినవి. ఇదంతా దీనికి కూడా నికిల్ కోటింగ్ అనేది వేపిస్తాం. అంటే ఇంక కొత్తగా ఉన్నట్టు ఉంటుంది నికిల్ కోటింగ్ అనమాట. అంటే మొత్తం ఇంకా ఫ్రెష్ ఐటెం లాగే కనిపిస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం చెప్పాం కదా ఎక్విప్మెంట్స్ అన్నిటికీ టోటల్ కలర్ చేంజ్ చేస్తామని చెప్పని ఇది మొత్తం టోటల్ కలర్ చేంజ్ చేసేసాం. ఇంకా కొత్త ఎక్విప్మెంట్ లాగే కనిపిస్తుంది అనమాట. ఇది చూడండి రీసైకిల్ చేసాం అనమాట. ఓల్డ్ పెయింట్ మీద ఇంకో పెయింట్ అనేది వేసాం. మొత్తం ఈ పెయింట్ అంతా మార్చేసాం.
అతని ఎక్విప్మెంట్ డిస్మాంటిల్ చేయడానికి 2 డేస్ పట్టింది, ప్లస్ ఈ పెయింట్ చేయడానికి 3 డేస్ పట్టింది. కంటిన్యూస్గా 3 డేస్ కొంచెం హార్డ్ వర్క్ చేశారు. మీరు చూస్తారు, చూడండి, వీడియోస్లో ఉంటాయి. ఇదైతే కనుక మొత్తం కలర్ అనేది చేంజ్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే వేరే చోట షిఫ్ట్ చేయాలి. అక్కడ షిఫ్ట్ చేయాలి అంటే కనుక మళ్ళీ అక్కడ ప్లేస్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలి, అక్కడ వర్క్ అంతా జరిగింది చూసుకోవాలి. ఎందుకంటే కనుక అక్కడ మళ్ళీ పెయింటింగ్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ వర్క్ ఉంటుంది. ఏం తీసుకెళ్ళి అక్కడ పెట్టేసామనుకోండి, ఆ పెయింట్ అంతా వీటి మీద పడుద్ది, మళ్ళీ అదొక డబల్ పని అనమాట. సో అందుకనే జిమ్ అనేది పెట్టడం అనేది ఏదో చిన్న బడ్డీ కూడా తీసేసి పక్కన పెట్టేయడం కాదు, చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. తీయాలంటేనే మనం ఒక మినిమం ఈజీగా ఒక 2 వీక్స్ 3 వీక్స్ అనే టైం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కటి డిస్మాంటిల్ చేసుకోవాలని, ఒక్కొక్కటి మిర్రర్స్ అని తీయాలి, ఆ ఏసీలు తీయాలి, మొత్తం ఈ సీసీ కెమెరాస్ తీయాలి, లైట్స్ తీయాలి, ఇవన్నీ తీయాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్క పని వర్కర్స్ సరిగ్గా రారు, చాలా ఇబ్బంది, ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. కొత్త ప్లేస్లో అయితే కనుక పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేసాము. అది మొక్కేస్తున్నారు, మొత్తం బిల్డింగ్ మొత్తం ప్లేస్లో మొత్తం మొక్క అనేది వేస్తున్నారు. ఇక్కడ మేము ఏంటంటే పాత జిమ్ దగ్గర ఏంటంటే ఇవి మేము వేపించాము, అది ఎక్విప్మెంట్ పాడవకుండా ఉండడం కోసం షీల్డ్ లాగా వేపించాం అనమాట. సో ఇవి ఏంటంటే కట్ చేయడానికి వర్కర్ని పిలుస్తుంటే వర్కర్ దొరకట్లేదు, ఒకవేళ దొరికినా సరే జస్ట్ చిన్న పనికి ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. సో మేమే మిషన్ కొనుక్కొని 100 రూపీస్ అది అద్దె మిషన్ది. ఆ బ్లేడ్ వచ్చేసి ఒక 20 రూపీస్ మేమే కట్ చేసాం అనమాట. సో ఏంటి అంటే ఇలాంటి ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇది కొంచెం చూడండి, మేమే కట్ చేసాము. ఇది కొంచెం బాగా కష్టమైన పని, కాకపోతే మాకు అలవాట్లేదు కదా, కొంచెం భయం మీద చేసాము. మీరు ఏమీ ట్రై చేయకండి, జస్ట్ మీకేమైనా చూసుకొని చేయండి. పెయింటింగ్ వర్క్ అయితే కనుక కొత్త ప్లేస్ దగ్గర వర్క్ అయితే జరుగుతుంది. డబల్ కోటింగ్ అయితే మొక్క అనేది వేసేసారు, ఏసీ బయటికి పోకుండా. సో ఇప్పుడు ప్రైమర్ అనేది వేస్తున్నారు. దీని తర్వాత ఏంటి అంటే దీని మీద ఫుల్ బ్లాక్ కలర్ అనేది మొత్తం కొడతారు. అక్కడ కొత్తగా గోడ కూడా కడుతున్నారు. సో మొత్తం బ్లాక్ పెయింట్ అనేది వేశారు. ఇంకా వర్క్ అయితే కనుక ఉంది. ఈ లోపలే బిల్డింగ్ ఓనర్స్ కింద టైల్స్ అవి బాగోలేదు అని అంటే కనుక వాళ్ళే కొంచెం టైల్స్ అంతా చేపించారు. ఇదంతా ఇప్పుడు మొత్తం డిస్మాంటిల్ అనేది అయితే కనుక చేసాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎక్విప్మెంట్ అంతా ఎలా ఓడదీసి ఎలా ఉన్నాయో, ఇవన్నీ తీసుకెళ్ళాలి అంటే కనుక అది చాలా కష్టంగా, బాగా టెన్షన్తో కూడిన. ఇందులో ఒక పార్ట్ మిస్ అయినా సరే ఒక మిషన్ అనేది ఆగిపోతుంది. ఆ మిర్రర్స్ని కూడా చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. వాళ్ళు మిర్రర్స్ని మళ్ళీ తీసుకెళ్ళాలి, మళ్ళీ సపరేట్గా తీసుకెళ్ళాలి, అంతా వీటితో తీసుకెళ్ళడం కుదరదు. సో కొత్త ప్లేస్ దగ్గర అయితే కనుక మొత్తం కింద ఫ్లోర్ అయితే కనుక నీట్గా చేసి ఇచ్చారు మనకి ఓనర్స్. సో బ్లాక్ కలర్ పెయింట్ అంతా వేసేసాము. సో ఇక్కడ ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ అనేది స్టార్ట్ అయింది. మొత్తం అయితే కనుక 3 లారీలు ఫ్రెండ్స్ ఎక్విప్మెంట్ ఒక్కొక్కటి ఎక్కిస్తున్నారు. మొత్తం 15 మెంబర్స్ వచ్చారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్తో మాట్లాడాము. ఇదిగోండి 15 మెంబర్స్ ఉంటారు చూడండి. ప్యాకర్స్ అండ్ మూవర్స్తో మేము మాట్లాడాము. వాళ్ళకి మూవ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ మనకు 40,000 దాకా అయింది మొత్తం కాస్ట్. మొత్తం వాళ్ళు 3 లారీలు తెచ్చారు. నైట్ 10:30కి వర్క్ అనేది స్టార్ట్ చేస్తే మళ్ళీ లారీల్లోకి లోడ్ చేయడానికే వాళ్ళకి మార్నింగ్ 4:30 అయింది. ఇక్కడ ఈ ట్రెడ్మిల్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ ట్రెడ్మిల్స్ అనేది పెద్ద టాస్క్ అనమాట. ఈ ఒక్కొక్క ట్రెడ్మిల్ దింపడానికే 5 to 7 మెంబర్స్ దాకా ట్రై చేశారనమాట. ఇవన్నీ చూడండి ట్రెడ్మిల్స్ అనేది ఎలా తీసుకెళ్తున్నారు. యాక్చువల్లీ పూర్తిగా డిస్మాంటిల్ చేయాల్సి ఉండే, కానీ అతను ఒక ఆయన చేయలేదు. సో మేము ఇంకా తప్పగా తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ బాగా హార్డ్. ఆ 3 ట్రెడ్మిల్స్ దింపడానికి దగ్గర ఒక 45 మినిట్స్ దాకా పట్టింది. ఇది అక్కడ ఒక లారీ, ఇక్కడ రెండో లారీ, ఇది 3వ లారీ. ఈ 3 లారీలోకి ఫిల్ చేయడానికి దగ్గర 10:30 to మార్నింగ్ 4:30 దాకా అయింది. మళ్ళీ అక్కడ నుంచి కొత్త జిమ్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టడానికి మళ్ళీ మార్నింగ్ 4:30 అంటే 5కి స్టార్ట్ అయితే మార్నింగ్ 11 దాకా అయిందనమాట. అంటే ఇక్కడ నుంచి అన్నీ తీసుకెళ్ళి పైన పెట్టడానికి. అది కూడా మీకు చూపిస్తాను. లారీలు అయితే కనుక మొత్తం లోడ్ చేసేసుకుని మళ్ళీ తాళ్ళని కట్టేశారు. ఇంకా కొన్ని మిగిలినవి ఇవి కూడా ఎక్కిస్తున్నాం, కానీ చాలా బాగా కష్టపడ్డారు. వాళ్ళకి మేము కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చాము కొంచెం వాళ్ళ కష్టం చూసి. సో మొత్తం 15 మంది అయితే వచ్చారు. వాళ్ళు వాటర్ టిన్నులు కూడా 3 తెచ్చుకున్నారు. 3 వాటర్ టిన్నులు అయిపోయినాయి. ఎందుకంటే 3-4 టైమ్స్ గ్యాప్ ఇచ్చారు అందరూ. చాలా కష్టపడ్డారు. అసలు అది ఎక్విప్మెంట్ దింపడానికి అయితే కనుక చాలా హార్డ్ వర్క్ చేశారు. అది కాకుండా చాలా ర్యాక్స్ గిక్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అది కూడా మీరు చూడండి, లారీలో కనిపిస్తున్నాయి ర్యాక్స్. అవి ఒక్కోటి చాలా బరువు ఉంటాయి. అవి ఈ మిషన్స్ అన్నీ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళి పెట్టారు, మాకు ఇబ్బంది లేకుండా చేశారు. ప్యాకర్స్ అండ్ మూవర్స్, భవ్య అనే ప్యాకర్స్ అండ్ మూవర్స్ విజయవాడలో ఉంటారు. సో కొత్త ప్లేస్ దగ్గరికి ఇదిగోండి తీసుకొచ్చి మొత్తం పెట్టాలి. ఇది కొత్త ప్లేస్ దగ్గర లారీలు అయితే కనుక కింద వచ్చి ఉన్నాయి. కొత్త ప్లేస్ దగ్గర చూడండి.
ఇప్పుడు అవన్నీ మార్నింగ్ 5 అలా అవుతుంది. తీసుకొచ్చి ఒక్కొక్కటి అన్నీ పెడుతున్నారు. ఆ 15 మెంబర్స్ చాలా ఓపికగా పెట్టారనమాట వాళ్ళు. చాలా చేశారు. చూడండి కొత్త ప్లేస్‌లో మొత్తం పెడితే అసలు కనీసం ఖాళీ కూడా లేదు. జస్ట్ తిరగడానికి కూడా ఖాళీ లేదు మాకు. అయినా సరే పెయింటింగ్ వర్క్ కొంచెం ఆగిపోయి ఉంది. తర్వాత ఇప్పుడు ఎలక్ట్రికల్ వర్క్ కూడా ఆగిపోయి ఉంది. అయినా సరే మేము చాలా ఇబ్బంది పడ్డాం. యాక్చువల్లీ ముందలే షిఫ్టింగ్ అనేది కొన్ని రోజులు ఆపాల్సింది. కానీ మేము ముందలే షిఫ్ట్ చేసేసాం. ఎలక్ట్రికల్ వర్క్‌కిను ఇంకొంచెం పెయింటింగ్ వర్క్ ఉండాల్సింది ఉంది. అయినా సరే ఇంకా షిఫ్టింగ్ అనేది వాళ్ళతో కమిట్మెంట్ ఇచ్చేసాం ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి. సో ఇక్కడ పని లేట్ అవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు అనేది చేసేసారు. సో ఎక్విప్మెంట్ షిఫ్టింగ్‌కి చేశారు. ఇక్కడ ఏంటి అంటే ఎక్విప్మెంట్ ఫిట్టింగ్ కూడా చేసేసారు. ఎక్విప్మెంట్ ఫిట్టింగ్ చేసేవాళ్ళు వచ్చి. యాక్చువల్లీ ఎక్విప్మెంట్ డిస్మాంటిల్ చేయడానికి ఒకళ్ళు మాట్లాడాము. ఎక్విప్మెంట్ ఫిట్టింగ్ చేయడానికి ఇంకోళ్ళు మాట్లాడాము. సో 2 మెంబర్స్ మాట్లాడారు. ఎక్విప్మెంట్ డిస్మాంటిల్ చేసి అసెంబుల్ చేయడానికి నాకు దగ్గర 32,000 దాకా అయింది. ప్లస్ ట్రెడ్మిల్‌ది ఒకటి పోయిందనమాట. సో ఈ పాత మ్యాట్స్ అనేవి ఇంకా మేము అంటించే వాళ్ళని ఎవరిని పిలవకుండా వాళ్ళు అడుక్కొచ్చేసి 20 రూపీస్, 15 రూపీస్ అలా డిమాండ్ చేస్తారు. సో ఇది పెద్ద పని కాదని చెప్పని మేమే అవి మ్యాట్స్ అవన్నీ మేమే ఫిట్ చేసేసాము. సో ఒక్కోటి సర్దుకునే పాటికల్లా వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా, దానికి ఎక్కువ పని పడుతుంది. సో ఇక్కడ కుర్రోడు ఉన్నాడు కదా, తను మా జిమ్ ట్రైనర్. తను కూడా కొంచెం బాగా కష్టపడ్డాడు అజయ్ అని. తను చేస్తున్నారు. ప్లస్ అక్కడ ఆంటీ గారు చేస్తున్నారు. పనామా క్లీనింగ్ అది చేసుకుంటుంది. కొంచెం మా దగ్గర మేమే చేసుకుంటున్నాం. మేము ముగ్గురం కలిపి చేసుకుంటున్నాం అనమాట. మొత్తం నీట్‌గా అంతా ఫ్లోరింగు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ 3Dది ఒకటి వాల్ పోస్టర్ ఒకటి తెప్పించాం. ఫస్ట్ అదంతా వైట్ మొక్కు గోడ అనమాట. దీనికే కొంచెం బాగా కాస్ట్ ఎక్కువైంది. ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ 19,800 దాకా అయింది. ఇది 3D వాల్ పోస్టర్ హైదరాబాద్ నుంచి మేము ఆర్డర్ పెట్టి తెప్పించాము. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఎక్విప్మెంట్ అన్నీ మెల్లిమెల్లిగా సర్దుకుంటున్నాం. ఇంకా చాలా పని ఉంది. ఇదిగోండి ఈ మ్యాట్స్ అనేవి ఏంటంటే ప్రాపర్గా లేవు. ఈ మ్యాట్స్ ఎగుడు దిగుడు ఉన్నాయి. వీటిని ఏంటంటే కరెక్ట్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎగుడు దిగుడు ఉంటే కనుక మధ్యలో గ్యాప్స్ కనిపిస్తాయి. సో అందుకని మేము కరెక్ట్గా కట్ చేసి చేసామన్నమాట. అజయ్ అనే కుర్రోడు బాగా కష్టపడ్డాడు దీనికి. సో తనకి హ్యాట్స్ ఆఫ్. బాగా హార్డ్ వర్క్ చేశాడు. కొంచెం ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ అప్పుడు చాలా బాగా కష్టపడ్డాడు. సో ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ రోజు అసలు నిద్ర కూడా లేదు నైట్ అంతా తనకి నాకు. ఇక్కడైతే కనుక జిమ్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి జిమ్ అయితే కనుక ఇలా ఉంది. జిమ్ ఇంకా ఎలాగోలా ఓపెన్ చేసేయాలని చెప్పని ఓపెన్ అయితే కనుక చేసేసాము. గైస్ చెప్పాను కదా, జిమ్ అయితే కనుక ఒక చోట నుంచి ఇంకో చోట షిఫ్ట్ చేస్తున్నాం. అది ఎంత కష్టం అనేది వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. మా జిమ్ 1 టౌన్ ఏరియాలో ఉండేది. 1 టౌన్ నుంచి ఇప్పుడు 2 టౌన్ సైడ్ గాంధీనగర్ దగ్గర జిమ్ అనేది మేము షిఫ్ట్ చేసాం అనమాట. సో ఇప్పుడు ఏమేమి పని చేయించాం, ఒక్కొక్కదానికి ఎంత అయింది ఏంటి అనే ఖర్చు అనేది నేను క్లియర్గా చెప్తాను. అక్కడ నుంచి మొత్తం చూశారు కదా వీడియో మొత్తం. ఇప్పుడు మొత్తం జిమ్ అయితే కనుక యాంబియన్స్ అయితే కనుక ఇలా తీసుకొచ్చాం. ఇంకా చాలా వర్క్ ఉంది, కానీ జిమ్లో స్టూడెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని చెప్పని అడుగుతున్నారని చెప్పని మామూలుగా ఓపెన్ అయితే కనుక చేసేసాము. అంటే ఆల్రెడీ ఒక చోట నుంచి ఇంకో చోట పెడుతున్నాం కాబట్టి అంత గ్రాండ్ ఓపెనింగ్ ఏం కాకుండా మామూలుగానే ఓపెన్ చేసేసాం. సో ఈ వర్క్ అయితే కనుక ఎంత చేయించాం, ఇంకా చేయించాల్సిన చాలా వర్క్ ఉంది. మనం చేయించుకోవాలనుకుంటే వర్క్ వస్తూనే ఉంటుంది అంతేనా సరే. అది చూడండి అక్కడ వచ్చేసి ఆ చెక్కలకైతే కనుక కలర్ వేయించాల్సింది ఉంది. ఇంకా కొంచెం అక్కడక్కడ లైట్స్ రావాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. సో లుక్ అయితే కనుక ఫైనల్గా ఇది తీసుకొచ్చాం. ఒకసారి జిమ్ చూపించాం సార్ మాకు. సో ఈ జిమ్ లుక్ అయితే కనుక ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఫస్ట్ మాకు అయిన ఖర్చు ఎక్కడి నుంచి మొదలైందంటే కనుక ఫస్ట్ మేము బిల్డింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇదంతా ప్లేస్ ఇదంతా లేదు పార్టీషన్ అనేది. ఈ పార్టీషన్ అనేది ఏంటి అంటే ఏసీ పోకుండా ఉండడం కోసం ఈ పార్టీషన్ అనేది వేయించాము. ఇది ఆల్రెడీ పాత జిమ్ దగ్గర కొంచెం పార్టీషన్ ఉంది. అది వాళ్ళు కొత్తగా ఏసీ మొత్తం మిక్స్ చేసేందుకు మొత్తం అది ఇది కలిపి యూజ్ చేసుకుని మొత్తం వర్క్కి అంతా కలుపుకొని 35,000 దాకా తీసుకున్నారు. సో ఇక్కడ స్టార్టింగ్ అయితే కానీ ఎంట్రన్స్ ఇది అయిపోయింది. సో ఈ సైడ్ వచ్చేసేపాటికల్లా ఏంటంటే ఇంకా పెయింట్ అనమాట. ఫస్ట్ బిల్డింగ్కి మొత్తం మేము మొక్కు పెట్టించేసాము. మొక్కు పెట్టించిన తర్వాత పెయింట్ వేసాము. దానికి వచ్చేసి మొత్తం వర్కర్స్కే కానీ మొక్కుకే కానీ పెయింట్కే కానీ మొత్తం అంతా కలిపి అప్రాక్సిమేట్లీ 65,000 దాకా అయింది. దానికి 65,000 to 70,000 దాకా అయింది. ప్లస్ బిల్డింగ్ ఓనర్స్ మనకి ఇది ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది కూడా మేమే వేయించుకున్నాము. ఎలక్ట్రికల్ వైరింగ్ మొత్తం ఏసీలకు సంబంధించింది కానీ లైట్స్కి సంబంధించింది కానీ A to Z మొత్తం ప్రతి ఒక్క దానికి సంబంధించింది మొత్తం మేమే చేయించాం. దానికి వచ్చేసి కనుక 70,000 దాకా అయింది. మొత్తం ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి అంతా 70,000 దాకా అయింది. అంటే ఈ లైట్స్ తెప్పించాం. ఈ లైట్స్ హైదరాబాద్ నుంచి తెప్పించాం. ఈ లైట్స్
హ్యాంగింగ్ లైట్స్ అంటారు, అవి మొత్తం పెట్టిద్దామంటే కొంచెం బడ్జెట్ ప్రాబ్లం వచ్చి తెలియదు. మిగతా అన్ని ప్రొఫైల్ లైట్స్ అవన్నీ వేయించాము. ఇక్కడ వచ్చేసి పెయింటింగ్ వర్క్ అయిపోయింది, ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి అయిపోయింది. ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ వర్క్ అయితే కనుక మొత్తం 40,000 దాకా అయింది ఫ్రెండ్స్. మొత్తం ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ మొత్తం మీరు చూసారు కదా వీడియోలో. ఎక్విప్మెంట్ మొత్తం 3 లారీల మొత్తం ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ ఒక 40,000 దాకా అయింది. ఇంకొంచెం చిల్లరగా ఎక్కువ అయి ఉంటుంది, అవి ఇవి చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి. ఎక్విప్మెంట్ ఫిట్టింగ్ అక్కడ ఓడదీసి మళ్ళీ ఇక్కడ ఫిట్ చేయడానికి కూడా 30,000 దాకా అయింది అప్రాక్సిమేట్లీ, అంటే 28-30 అలాగే అయింది అనమాట. ఇక్కడ ఇంకేంటంటే ఎక్స్ట్రాగా ఈ మ్యాట్స్ కూడా కొన్ని కొన్నాము, సరిపోక కొన్ని ఎక్స్ట్రాగా కొన్ని మ్యాట్స్ కూడా కొన్ని కొన్నాం అనమాట. సో ఈ మ్యాట్స్కి ఒక 10,000 దాకా అయినాయి. ఈ మ్యాట్స్ కొన్ని ఎక్స్ట్రాగా కొన్నాం. వీటికి ఎక్విప్మెంట్ చెప్పాను కదా మీకు, కలర్ కూడా చేంజ్ చేసాము. ఈ కలర్ చేంజ్ చేయడానికి 23,000 దాకా అయింది కలర్ చేంజ్ చేయడానికి. సో ఇంకా ఈ కొత్త ఇవి కూడా ఎక్విప్మెంట్, ఇవి సీట్స్ ఉన్నాయి కదా, సీట్ కవర్స్ కూడా మొత్తం మార్పించాము. లోపల స్పాంజ్ వేసి సీట్ కవర్స్ వేస్తారు, దీనికి ఒక 13,000 దాకా అయింది, 13,000 దాకా అయింది. ప్లస్ ఏసీలు అక్కడ ఓడదీసి ఇక్కడ బిగించి ప్లస్ ఎక్స్ట్రాగా కాపర్ వైర్ కూడా ఒకటి వేయించాము. అది లెంత్ సరిపోవట్లేదు అని చెప్పి ఎక్స్ట్రా కాపర్ వైర్ కూడా కొన్నాం. మొత్తం దానికి వచ్చేసి ఒక 21,000 దాకా అయింది అక్కడ బిగించి సర్వీస్ చేసి మళ్ళీ ఓడదీసి ఇక్కడ బిగించడానికి. సో ఇక్కడ నాకు అయిన ఎక్స్ట్రా ఖర్చు ఏంటి అంటే ఎలక్ట్రికల్ ఖర్చు ఒకటిను, ప్లస్ ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది ఉంది. ఒకవేళ మీరు ఎప్పుడైనా జిమ్ ఒకవేళ పెట్టుకుని ఉంటే వేరే చోటకి షిఫ్ట్ చేయాలనుకుంటే నా బెటర్ సజెషన్ ఏంటి అంటే, చేసే ముందు మీరు తీసుకునే ప్లేస్ కొంచెం అంతా పర్ఫెక్ట్గా, కొన్ని అయితే కనుక ఆల్రెడీ వర్క్ చేసి ఉంటాయి, వేరే వాళ్ళు ఎవరైనా తీసుకొని వదిలేసేయడం అలాంటివి ఉంటే, ఆఫీసులాగా లేదంటే బ్యాంక్స్ కానీ ఇలాంటివి ఆల్రెడీ తీసేసి ఉంటారు. అక్కడ ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్ చేసేసి ఉంటుంది. అలాంటిది ఏమైనా తీసుకుంటే మీకు ఖర్చు ఎక్కువ కనిపిస్తుంది. జస్ట్ ఎక్విప్మెంట్ షిఫ్టింగ్ అవ్వడానికి నీకు ఖర్చు అనేది కనబడుతుంది, ప్లస్ ఏసీలు ఏమైనా ఉన్నా సరే దాని ఖర్చు కనబడుతుంది. లేదు మీరు ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ చేయించుకోవాలి, ఇలా పెయింటింగ్ వర్క్ చేయించుకోవాలంటే కనుక మీకు బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోద్ది. ఒకవేళ మీరు షిఫ్ట్ చేయాలనుకునేటప్పుడు కనుక అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకొని ఒక 10 ప్లేసులు చూసుకోండి. 10 ప్లేసులు చూసుకుని ఏది బెటర్ అయితే కనుక చూసుకోండి. ఇప్పుడు నేనైతే ఎందుకని ఇలా ఇక్కడే పెట్టాను, వర్క్ ఎందుకు చేయించుకోవాలని చెప్పని అంటే కనుక నాకు ఇక్కడ ప్లేస్ బెటర్ అనిపించింది. నేను 10 ప్లేసులు చూశాను, మొత్తం ప్లేస్ బెటర్ అనిపించింది. కొన్ని వర్క్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని వర్క్ చేసినవి కూడా ఉన్నాయి, అంటే ఆల్రెడీ ఇంటీరియర్ వర్క్తో ఉన్నాయి కొన్ని. కాకపోతే కొంచెం రెంట్ ప్రాబ్లం అది అటు ఇటు అయ్యి, సో దానివల్ల నాకు ఇక్కడ బెటర్ ప్లేస్ అనిపించింది. సో ఇక్కడ నేను ఏరియా మంచిది అనిపించింది. సో ఇక్కడ నేను అందుకని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ మెయిన్ ఏంటి అంటే షిఫ్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే అక్కడున్న కొంచెం బిల్డింగ్ ఓనర్స్ కానీ కొంచెం మన బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నారు. సో ఆ రీజన్ వల్ల ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో షిఫ్ట్ చేయడానికి అయితే కనుక నాకు 6 lakhs దాకా ఖర్చు అయింది ఫ్రెండ్స్. మీకు మొత్తం నేను చెప్పిందంతా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇంకా బయట బోర్డు కూడా పెట్టించాము. ఆ బోర్డుకి కూడా జస్ట్ దాని మీద కొత్త బ్యానర్ వేసి ఆ ఫ్రేమ్ని మళ్ళీ హ్యాంగ్ చేయడానికి దానికి ఒక 5,500 దాకా దానికి అయిందనమాట. సో ఈ టు జెడ్ ప్రతిదీ చిన్న చిన్నవి ఉంటాయి, డీటెయిలింగ్స్ అన్నింటికి ఖర్చు అవుద్ది. ప్లస్ అక్కడ బీడింగ్స్, పాత బీడింగ్స్ అనేవి పనిచేయవు. ఇక్కడ కొత్త బీడింగ్స్ అనేవి వేయించాం మేము మిర్రర్స్కి. ఇక్కడ అక్కడ నుంచి మిర్రర్స్ తీసుకొచ్చి కొత్త బీడింగ్స్ అనేవి వేయించాం దానికి, మిర్రర్ హోల్డ్ అవ్వడానికి. వాటికి ఒక 10,000 దాకా అయింది. అవి బిగించి పెట్టడానికి కూడా వాళ్ళు 20,000 దాకా తీసుకున్నారు జస్ట్ అవి బిగించడానికి. మీకు ఇక్కడ వచ్చేసి దగ్గర ఇంకోటి ఏంటంటే క్యాబిన్ అనమాట. అక్కడ క్యాబిన్ తీసి ఇక్కడ పెట్టించాము. ఈ క్యాబిన్ ఏంటంటే మాకు ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి చిన్న క్యాబిన్ పెట్టుకున్నాం. అక్కడ పెద్ద క్యాబిన్ తీసేసి దాన్ని చిన్నగా పెట్టించాం అనమాట. ఈ క్యాబిన్ వర్క్, ఈ మిర్రర్స్ వర్క్కి మొత్తం మాకు మిర్రర్స్ బీడింగ్స్తో కలుపుకొని ఒక 33,000 దాకా అయింది. వర్క్ చేయడానికి 20,000 తీసుకున్నారు. మిగతా 13,000 దాకా మిర్రర్స్ బీడింగ్కి, ఆ చిన్న బీడింగ్స్కి, స్క్రూలకి ఇట్లన్నిటికి అయిందనమాట. సో ఇదైతే కనుక ఎక్విప్మెంట్ అయితే ఇలాగైతే షిఫ్ట్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇది వచ్చేసి ఇది హైదరాబాద్ నుంచి తెప్పించాము. 3D ఇది లోగో కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. అందరూ ఎవరైనా ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది. ప్లస్ చూసిన వాళ్ళకి కూడా కొంచెం అంబియన్స్ అనేది బాగుంటుంది. సో ఇది అనేది మేము వేయించాము. దీనికి వచ్చేసి 20,000 దాకా అయింది. అంటే ఒక అడుగుకి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు ఫీట్కి దాన్ని పేస్ట్ చేయడానికి. మొత్తం మీద దీనికి 20,000 దాకా అయింది. కొంచెం క్వాలిటీ ఉంటుంది, 5 years గ్యారంటీ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి తెప్పించాము. ఇది కూడా హైదరాబాద్ నుంచి తెప్పించాము. సో ఇది ఒకటి ఫ్రెండ్స్. సో ఈ కొన్ని అయితే కనుక ఇంకా మాకు దగ్గర కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండి మేమే ఈ మ్యాట్స్ అవన్నీ వేసుకున్నాము. మేమే ఎక్విప్మెంట్ అంతా ఎప్పటికప్పుడు జస్ట్ ఒక 3 days పట్టింది మాకు ఎక్విప్మెంట్ కొంచెం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎక్కడిదక్కడ పెట్టడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడంతా ఇదంతా బెంచ్ల సెక్షన్. ఇక్కడ 1, 2, 3 డిక్లైన్ బెంచ్, ప్లెయిన్ బెంచ్, ఇంక్లైన్ బెంచ్. ఇక్కడ కొంచెం జస్ట్ బెంచెస్ అబ్డామిన్స్ చేసుకోవడం ఉంది. బెంచెస్ తర్వాత ఎక్కడైనా షిఫ్ట్ చేసుకుని చేసుకోవచ్చు. ఇదేమో డంబుల్స్ పొజిషన్ మేము మిర్రర్ ముందు చూసి చేసుకోవచ్చు. ఒక్కొక్క మిషన్ వరుసగా సింగిల్ స్టేషన్స్ అన్ని పెట్టేశాము.
సో ఇది ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫిట్నెస్ విషయాలు తెలుసుకోవడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.